బీజేపీకి చంద్రబాబుతో సఖ్యతగా ఉండటం అత్యవసరం. అందుకే ఆయన పట్ల బీజేపీ అగ్రనేతలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఏపీలో వచ్చిన వరద కష్టాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కేంద్రం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో వరదల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, అన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రకటన కూడా ఇచ్చారు. అంతేకాదు హుటాహుటిన కేంద్ర బృందాలను పంపారు. కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలను చూస్తున్న సీనియర్ మోస్ట్ లీడర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ ని ఏపీకి పంపించారు. ఏపీకి అత్యధికంగాతే నిధులు ఇచ్చేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. బాబుకు బీజేపీ ఇంత ప్రాముఖ్యత ఇవ్వడానికి తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఒక కారణమైతే తక్షణ కారణం మాత్రం మరొకటి ఉందంటున్నారు. కొన్ని రోజుల క్రితం బీజేపీ వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు తెచ్చింది. దానికి విపక్షాలు అన్నీ వ్యతిరేకించడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు పెట్టింది. అయితే ఈలోగా రాజ్యసభలో బీజేపీకి పూర్తి బలం వచ్చింది. దాంతో మళ్లీ ఆ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధం అవుతోందని అంటున్నారు. ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందాలి అంటే టీడీపీ, జేడీయూ వంటి పార్టీలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. అందుకే టీడీపీని ముందస్తుగా మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ ఉందని అంటున్నారు. ఈ బిల్లు విషయంలో ఇటీవల పార్లమెంట్లో చర్చ జరిగితే ఏపీ నుంచి వైసీపీ వ్యతిరేకించింది. కానీ టీడీపీ తటస్థంగా ఉంది. ఇప్పుడు మళ్లీ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలంటే చంద్రబాబు దయాదాక్షిణ్యాలు ఆ పార్టీకి అవసరం. అందుకే ఏపీ అభివృద్ధి కోసం, వరద సహాయం కోసం అధిక నిధులను ఇస్తే చంద్రబాబు తప్పని సరిగా వక్ఫ్ బోర్డు సవరణల బిల్లుపై తమకు మద్దతు ఇస్తాడనే ఎత్తుగడ బీజేపీ వేసింది. అయితే ఏపీలో మొన్నటి ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువ శాతం బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ టీడీపీకి ఓటు వేశారు. ఈ పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వ్యతిరేకిస్తున్న ముస్లింలకు వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం కనుక తీసుకుంటే ఆయన ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఈ బిల్లుపై బాబు బీజేపీకి మద్దతు తెలిపితే గంపగుత్తగా ముస్లింలు టీడీపీకి దూరమవుతారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఏపీకి అధిక నిధులు రావాలంటే బిల్లును సమర్థించాలి. ఒక రకంగా ఇది బ్లాక్ మెయిల్ రాజకీయమే. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారయ్యింది చంద్రబాబు పరిస్థితి.